డం. అంటే క్రైస్ట్ ప్లస్ మాస్ కదా! క్రీస్తుని ఆరాధించుట. అంటే క్రిస్మస్ అయిపోయిందంటే క్రిస్మస్ అవ్వల. కానీ 365 రోజులు ఆయన ఆరాధిస్తాం. కాబట్టి ప్రతిరోజు మనకు క్రిస్మస్సే. కాబట్టి ఇప్పుడు క్రీస్తుని ఆరాధించేవారు ఎప్పుడు ఆరాధించాలంట? చెప్పండి. హృదయంలో ఆరాధించాలి. ప్రతిరోజు ఆరాధించాలి. ప్రతి క్షణం ఆరాధించాలి. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధించాలని ప్రభువు కోరుతున్నాడు. ఇప్పుడు క్రిస్మస్ రోజున ఎంతమంది ఆరాధించారు? అని క్రిస్మస్ అంటే ప్రతిరోజు ఆరాధించడం మనం నేర్చుకున్నాం. సరే, స్పెషల్‌గా డిసెంబర్ 25 అనుకున్నాం. సరే, ఆ మాసం అంతా అనుకున్నాం. ఆ మాసంలో ఏం జరిగింది? అంతా మోసం జరిగింది. ఆ మాసంలో మొత్తం మోసమే. క్రీస్తుని పక్కన పెట్టేశారు. వాక్యాన్ని కూడా పక్కన పెట్టేశారు. క్రీస్తుని పక్కన పెట్టారు. తర్వాత క్రీస్తు వాక్యాన్ని పక్కన పెట్టారు. పక్కన పెట్టినయన్ని మధ్యలో పెట్టారు. డాన్సులు, డిస్కోలు, హ్మ్. షేకింగ్‌లు, బ్రేకింగ్‌లు, లేపోతే ఇంకేవో పెద్ద పెద్దయన్ని కూడా పెట్టేశారు. పెద్ద పెద్ద కేక్ తీసుకొచ్చారు. కొన్ని కొన్ని చోట్ల నేను కదా! ఈ మధ్యన కొన్ని చోట్లకెళ్ళాను. కేక్ తీసుకొచ్చారు. పెద్ద కేక్ తీసుకొచ్చి